వారిద్దరూ రోజువారీ కూలీలు. పొట్టకూటి కోసం ఉత్తరప్రదేశ్ నుంచి మెదక్కు వలస వచ్చారు. రోజంతా కష్టపడటం, సాయంత్రం కాగానే కాస్త మద్యం తాగటం వారికి అలవాటు. కానీ ఆ రోజు మాత్రం తాగిన మత్తు తలకెక్కింది. ఆ మత్తే పాత బాకీ కోసం ప్రాణాలు తీసింది. ఆ బాకీ ఎంతో తెలిస్తే అంతా ఆశ్చర్యపోకమానరు. ఇంతకీ ఏం జరిగింది? ఈ బాకీ కథాకమామేష్ ఏంటో ఈ కథనంలో చూద్దాం. మద్యం వల్ల జరిగే అనర్థాలు అన్ని ఇన్ని కావు. తాగిన మైకంలో ఏం చేస్తున్నామన్న విచక్షణ కూడా లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. మెదక్ జిల్లా చేగుంట పరిధిలో ఇలాంటి ఘటనే జరిగింది. తాగిన మత్తులో 22 రూపాయల పాత బాకీ కోసం ఓ వ్యక్తి తోటి కార్మికుడిని కిరాతకంగా చంపాడు. మహమ్మద్ సిరాజ్, మహేష్ ఇద్దరూ ఉత్తరప్రదేశ్ నుంచి పని నిమిత్తం మెదక్కు వలస వచ్చారు. సంక్రాంతి పండుగ రోజు చేగుంట మండలం అనంతసాగర్ వద్ద మద్యం తాగడానికి వెళ్లారు. మద్యం మత్తులో మహేష్, సిరాజ్ కు మధ్య 22 రూపాయల పాత బాకీ కోసం గొడవ జరిగింది. మాటామాటా పెరిగి ఆగ్రహానికి లోనైన మహేష్ సిరాజ్ పై దాడి చేసి హతమార్చాడు. ఎవరైతే ఈ మహేష్ కుమార్ తర్వాత ఈ మహమ్మద్ సిరాజ్ అని ఇద్దరు ఎవరైతే మృతుడున్నాడో ఇద్దరు రూమ్మేట్స్, వీళ్ళు ఆ రోజు పండుగ నాడు మద్యం సేవిద్దామని చెప్పేసి వాళ్ళిద్దరు వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత వీళ్ళు లిక్కర్ తీసేసుకొని అనంతసాగర్ శివార్లో చింత చెట్టు కింద కూర్చొని మద్యం తాగుతున్న క్రమంలో వాళ్ళ మధ్యన మాట జరిగింది. ఒక పాత బాకీ కేవలం ఒక 22 రూపాయల విషయంలో 22 రూపాయల పాత బాకీ మహమ్మద్ సిరాజ్ తనకు బాకీ ఉన్నాడు. ఆ బాకీని తీర్చమని చెప్పేసి ఎవరైతే హత్య చేసిన నిందితుడు ఎవరైతే ఉన్నారో ఆయన అడగడం జరిగింది. దాని విషయంలో మాట పెరిగి కోపంతో విచక్షణ కోల్పోయిన మహేష్ ఒక చెట్టుకు బలంగా ఎవరైతే మృతుడిని ఆ చెట్టుకు మోదడం జరిగింది. ఆ తర్వాత పక్కనే ఉన్న రాయి తీసుకొని తల మీద బలంగా బాదడంతో తల మీద తీవ్రమైన గాయం జరిగి అతను అక్కడనే పడిపోయినాడు. సిరాజ్ మరణించాడని నిర్ధారించుకున్న మహేష్ అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోగోల్పోయినాడు, చనిపోయి ఉండొచ్చు అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకున్న నేరస్తుడు అక్కడ నుంచి పారిపోయినాడు. ఈ విషయం పోలీసులకు నోటీస్కి వచ్చిన తర్వాత అక్కడ ఎవరైతే ఇంకొక రూమ్మేట్ ఉన్నాడో రవికుమార్ అని చెప్పేసి ఆయన దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకున్న చేగుంట పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఎవరైతే నిందితుడు అయిన ఈ వ్యక్తిని ఆనవాళ్ళు తర్వాత అతనికి సంబంధించిన వివరాలన్నీ తెలుసుకొని చేసేసి ఇవాళ అతన్ని మాసాయిపేట శివార్లో అతన్ని పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి ఏదైతే ఆ రోజు గొడవ జరిగిన తర్వాత రక్తం మరకలున్న షర్ట్ ని తర్వాత మిగతా ఏవైతే ఆ స్టోన్ రాయినటువంటి కూడా సీజ్ చేయడం జరిగింది. నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులకు మసాయిపేట వద్ద మహేష్ పట్టుబడ్డాడు. విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. మద్యం మత్తే హత్యకు కారణమని పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. మద్యం మత్తు 2 కుటుంబాల్లో విషాదం నింపింది. ఒకరు శాశ్వతంగా కుటుంబానికి దూరమైతే మరొకరు జైలు పాలయ్యాడు. మద్యం మనిషిని విచక్షణ కోల్పోయేలా చేస్తుందనడానికి ఈ కేసే ఓ ఉదాహరణ.